రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానునే. ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ కూడా శ్రీ అయోధ్య రామచంద్ర మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క హిందువు యొక్క ధర్మము హిందువులు వేచి చూస్తున్నటువంటి శుభపర్వ దినము ఆసన్నమైనది. మరి యొక్క 10 రోజుల లోపలనే ఆ యొక్క అయోధ్యలో ఆ యొక్క సీతారామచంద్ర మహాస్వామి వారి యొక్క దివ్య భవ్యమైనటువంటి ఆలయాన్ని ప్రారంభము ప్రతిష్టాపన కార్యక్రమము జరుగుతున్నది కనుక ఈ యొక్క అయోధ్య తీర్థ ట్రస్ట్ వారు వితరణ చేసినటువంటి అక్షతలను ప్రతి గ్రామాన కుల మతాలకు అతీతంగా ప్రతి గడపకు ఆ యొక్క స్వామివారి అక్షంతలను నేడు మా గ్రామంలో కూడా అత్యంత వైభవపేతంగా దేవాలయంలో ఆ శ్రీ సీతారామచంద్ర మహాస్వామి వారి యొక్క పూజను ముగించుకొని మహామంగళహారతితో ఈ యొక్క అక్షతల వితరణను గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ యువకులు, మహిళలు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా తమ ఇళ్లలో ఆ యొక్క భగవంతుడి పూజను ఆచరించుకొని దీపారాధన చేసుకొని ఈ అక్షతల్ని ఎప్పుడెప్పుడు మా ఇంటికి చేరుతాయన్న విధంగా వేచి ఉండడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగినది. ఇటువంటి కార్యక్రమాన్ని మనము కళ్ళారా చూసిన ఆ యొక్క కార్యక్రమంలో మనము పాలు పంచుకున్న ఆ శ్రీ సీతారామచంద్ర మహాస్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం కలుగుతుందని, కాబట్టి ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళీ 22వ తేదీ రోజున తప్పనిసరిగా ప్రతి గ్రామంలో ఈ యొక్క శ్రీ సీతారామచంద్ర మహాస్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన సమయానికి ముందే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో దీపారాధన చేసుకొని గ్రామ దేవాలయం నందు అత్యంత వైభవపేతంగా యజ్ఞ యాగాదులతో పాటు ఏ ఊర్లో అయితే సీతారామచంద్రుల యొక్క విగ్రహాలు ఉంటాయో ఆ గ్రామాల్లో పంచామృత సహితంగా అభిషేకములు చేసి స్వామివారికి అన్ని రకాలుగా పూజా కైంకర్యాలను నిర్వహించి భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాలను ఆచరిస్తూ ఆ యొక్క అక్షతలను ఆ రోజు ఏ రోజైతే ముహూర్త నిర్ణయం చేశారో 22వ తేదీ రోజున ఉదయము అందరూ కూడా స్నానాలు ఆచరించి ఇంట్లో దేవతలకు దీపారాధన చేసుకొని ముహూర్త సమయానికి మధ్యాహ్నము అభిజిత్ లగ్నంలో ఆ యొక్క ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్త సమయానికి అందరూ కూడా ఆ అక్షతలను తలపైన పెట్టుకొని ఆ తారక మంత్రాన్ని జపిస్తూ ఆ యొక్క సీతారామచంద్ర మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులను అనుగ్రహాన్ని పొంది గ్రామ ప్రజలు, దేశ ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా వర్ధిల్లాలని తెలియజేస్తున్నాం. జై బోలో సీతారామచంద్ర భగవానికి. జై శ్రీరామ్. ఈరోజు దేశవ్యాప్తంగా అయోధ్య నుండి వచ్చినటువంటి బాలరాముని విగ్రహం దగ్గర పూజించబడినటువంటి అక్షింతలను దేశవ్యాప్తంగా గడపకు చేర్చినటువంటి చివరి రోజు ఈరోజు అడ్డాకుల మండలంలో కల్మనూరు అనే గ్రామంలో ముగింపు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ కూడా మంచి ఉత్సాహంతో, మంచి భక్తితో, మంచి వాతావరణంతో ఈ గడప అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను విశ్వ హిందూ పరిషత్తులో విభాగ స్థాయిలో ఒక కార్యకర్తను, ప్రస్తుతము శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు పాలమూరు జిల్లా యొక్క సహ సంయోజకును. నాకు ఇచ్చినటువంటి బాధ్యత అడ్డాకుల మండలానికి సంబంధించిన 18 గ్రామ పంచాయతీలు, 3 తాండాలు, 5 పల్లెలు, దాదాపుగా 10,000 గడపకు ఆ కుటుంబాలకు 10,000 కుటుంబాలకు ఈ అక్షంతలను చేర్చడం జరిగింది. ఇది చాలా విజయవంతంగా, ఉత్సాహంగా గ్రామాన ఎప్పుడెప్పుడా మా గడపకు వస్తుందా అన్నట్టుగా ఎదురు చూసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నటువంటి కల్మనూరు గ్రామ ప్రజలందరికీ కూడా
ఆ రాముని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా 500 సంవత్సరాల నుంచి పోరాటం చేసినటువంటి రామ మందిర విముక్తి గురించి, అంటే దురాక్రమణ దాని యొక్క చెరల నుండి విముక్తి చేయడానికి రామ రథయాత్రలని, రామశిలా పూజలని, రామపాదుకలు, కరసేవ 1, 2 ఈ విధంగా అనేక రకాలుగా ఉద్యమాల ద్వారా ఈనాడు భవ్యమైనటువంటి రామ మందిర ఆ యొక్క 22వ తారీఖు రోజు ఆ మందిరంలో బాలరాముని ప్రతిష్ఠ చేసుకునే సమయం కాబట్టి ఈ సమయంలో ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి ఆ కుటుంబాలు ఉంటే గ్రామంలో ఉన్నటువంటి ఆ దేవాలయంలో ఈ అక్షంతలను ఉంచడం జరిగింది. ఆ అక్షంతలను ఆ గ్రామంలో ఉన్న దేవాలయ పూజారి గారిని అడిగి తీసుకోవచ్చు. రెండవది ఇక్కడ ఈ యొక్క 22వ తారీఖు రోజు గ్రామం లోపల అఖండ జ్యోతి నడిపించవచ్చు, పూజలు భజనలు చేయించవచ్చు, రాములవారి ఊరేగింపు, అదేవిధంగా ఎల్ఈడి టీవీలే కానీ 12/8 స్క్రీన్లే కానీ పెట్టి అయోధ్యలో ఉన్నటువంటి ఆ ప్రసారాన్ని డైరెక్ట్గా లైవ్ చేసి చూపించి ఈ యొక్క జనాలను అద్భుతంగా చైతన్యం చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా సాయంకాల సమయంలో దీపావళి రోజు ఇండ్లను ఏ విధంగా అలంకరణ చేసుకుంటారో కనీసం 5 పంచభూతాలైనటువంటి 5కు సంబంధించిన 5 దీపాలు ప్రతి కుటుంబంలో వెలిగించి ఈ యొక్క విజయాన్ని మీ అందరి సొంతం చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న ఈ కనమనూరు గ్రామ ప్రజలందరినీ కోరుతూ ఇది ముగింపు సమావేశం ఇక్కడ కాబట్టి ఇది ఎంత ఘన విజయం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధార్మిక మండలికి, దేవాలయ కమిటీ వాళ్లకు, భజన మండళ్లకు, అర్చకులకు వీరందరికీ కూడా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై శ్రీరామ్.